షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చంద్రముఖి, జ్యూస్ తీసుకో. ఓ 5 నిమిషాలు ఆగు శేఖ, ఇందాకే నీళ్లు తాగాను. సరే. చంద్రముఖి, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్, స్కానింగ్ రిపోర్ట్స్. చంద్రముఖి, మీ వాళ్లలో ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నారా? అలాంటిదేం లేదు డాక్టర్. ఏమైంది మేడం? ఎవరికైనా ఏదైనా? డాక్టర్ శిరీష ఫోన్ చేశారు. బేబీ బ్లడ్ గ్రూప్ తీసుకుని స్టెమ్ సెల్స్ బయాప్సీ చేయమన్నారు. ఏంటి డాక్టర్ మీరనేది? కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. నేనెంత నొప్పైనా భరిస్తాను డాక్టర్, కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మీకు తెలిసిందే కదా. ఐశ్వర్య కడుపులో పెరిగితే తన ప్రాణాలకి ప్రమాదమని చెప్పారు. ఆ భయంతోనే నేను సర్రోగేట్ మదర్గా మారాను. సారీ, ఐశ్వర్యకు వచ్చిన క్యాన్సర్ ముదిరిపోయింది. తను ఎక్కువ కాలం బతకదు. నో డాక్టర్, అలా అనకండి. ప్రాణం పోసే డాక్టర్స్ నిండు ప్రాణం పోతుందని చెప్పకండి. మిస్టర్ శేఖర్, ఐశ్వర్యని బ్రతికించాలని చివరి ప్రయత్నం చేస్తున్నాం. స్టెమ్ సెల్స్ బయాప్సీ చేస్తున్నాము. ఐశ్వర్య బ్లడ్ గ్రూపు పుట్టపోయే బిడ్డ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే ఇంకా మంచిది. డాక్టర్, సిజేరియన్ చేసేనా బిడ్డను ఐశ్వర్యకు చూపించండి. తను బతకడానికి నా ప్రాణం పైన పర్వాలేదు. ఐశ్వర్య, మహి, బిడ్డ ముగ్గురు బాగుంటే చాలు. రిస్క్ తీసుకోలేం చంద్రముఖి. అనుకున్న డేట్ కంటే 2 days ముందే డెలివరీ అవ్వచ్చు. ఏదో ఒకటి చేసి ఐశ్వర్యని బతికించే దారి చూపించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. మీరేం కంగారు పడకండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంత మంచి మనుషులు ఒకే చోట కలిసి ఉండకూడదని ఆ దేవుడు ఇలా చేస్తున్నాడేమో. లేదు శేఖర్, ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. నాకా నమ్మకం ఉంది.